పులుసుప్పుడు పిండండి. రెడీ చేసేద్దామా? దీనికి బియ్యం రవ్వ తీసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నారంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ఇలా కొలుసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు పులపను బట్టి మనం తినే పులపను బట్టి తీసుకోవాలండి. దీంట్లోకి వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిలు, పసుపు, సాల్టు, ఇంగువ వేసుకొని మూత పెట్టి ఈ వాటర్ మరగనివ్వాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వ వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించాలండి. ఇది ఉడికిపోయిన తర్వాత పొడి పొడిలాడుతూ ఉండాలండి. మనం అప్పుడే కొలత వాటర్ సరిగ్గా వేసుకున్నామంటే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పిప్పంతా తీసేసుకొని గుజ్జంతా ఒక దాంట్లోకి వేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు పావు కప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు చింతపండును కూడా వేసేసుకొని నూనె పైకి తేలే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన ఈ పోపుని బియ్యం రవ్వలో వేసేసుకుని ఒకసారి పైనుంచి కిందకి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అంతేనండి. పులుసుపిడి పిండి రెడీగా ఉందండి. మనం ఎక్కడికన్నా ఎళ్ళేటప్పుడు 2 రోజులు ఉండాలంటే ఇలా తీసుకొని వెళ్ళండి. నిలువ కూడా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.